హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మై క్రేజీ ఫుడ్. ఈరోజు ఈ వీడియోలో వాటర్ మిలాన్ జెల్లీ ఎలా చేయాలో చూపించబోతున్నాను. అందుకొరకు ఫస్ట్ ఒక వాటర్ మిలాన్ తీసుకొని దాన్ని ఒక పెద్ద పీసు అలాగే ఒక మూత షేపులో వచ్చే రెండవ పీసు వచ్చేలాగా ఈ విధంగా కట్ చేసుకోవాలి. ఇలా పాట్ మాదిరిగా కట్ చేసుకోవాలి. ఈ విధంగా కట్ చేసుకున్న వాటర్ మిలాన్లో ఉన్న గుజ్జు అంతటిని తీసుకుని వేరే బౌల్లో వేసుకోవాలి. ఈ వాటర్ మిలాన్ జెల్లీ అనేది పిల్లలకి చాలా చాలా ఇష్టం అండి. ఈ సమ్మర్ హాలిడేస్లో ఎస్పెషల్లీ సమ్మర్ సీజన్లో దొరికే వాటర్ మిలాన్తో చేసి వరకు పడితే వాళ్ళు చాలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. విధంగా దాంట్లోనే పల్ప్ అంతా తీసుకుని లోపలంతా ఖాళీగా వచ్చే విధంగా ఈ విధంగా తయారు చేసుకుని పక్కన పెట్టుకోవాలి. అలాగే స్టవ్ వెలిగించుకుని దాంట్లో ఒక ప్యాన్ పెట్టుకుని మనకు కావాల్సిన క్వాంటిటీలో వాటర్ తీసుకుని సన్నని సెక మీద మరగనివ్వాలి. అంతలోపు ఒక బౌల్లో కొద్దిగా వాటర్ తీసుకొని వెజ్ అగార్ అగార్ పౌడర్ నేను తీసుకున్నానండి. ఒక 2 స్పూన్లు అగార్ పౌడర్ని దాంట్లో వేసుకుని అది బాగా మెల్ట్ చేసుకోవాలి. ఇలా బాగా కలిసే విధంగా కలుపుకుని ఈ అగార్ లిక్విడ్ని మరుగుతున్న నీళ్ళలో వేసుకుని అలాగే మనం తీసుకున్న క్వాంటిటీకి సరిపడా షుగర్ను కూడా యాడ్ చేసుకోవాలి. నేనైతే 1 కప్పు షుగర్ను వేసుకున్నానండి. ఈ రెండు బాగా మెల్ట్ అయ్యి బాగా కుక్ అయ్యేంత వరకు 2 మినిట్స్ సన్నని సెక మీద కలుపుతూ ఉంచాలి. ఇలా 2 మినిట్స్ అయిన తర్వాత కొంతసేపు పక్కన పెట్టి చల్లారనిచ్చిన తర్వాత అందులో 1 కప్పు డ్రాగన్ ఫ్రూట్ ముక్కలు, అలాగే గ్రీన్ గ్రేప్స్ ముక్కలు 1 కప్పు, 1 కప్పు కివీ ఫ్రూట్ ముక్కలను వేసుకోవాలి. అలాగే దాంతోపాటు పొమోగ్రానేట్ సీడ్స్ 1 కప్పు, గ్రీన్ గ్రేప్స్తో పాటు బ్లాక్ గ్రేప్స్ కూడా 1 కప్పు, అలాగే యాపిల్ ముక్కలు 1 కప్పు, వాటర్ మిలాన్ ముక్కలు కూడా 1 కప్పు, ఆరెంజ్ ముక్కలు కూడా 1 కప్పు, అలాగే 1 కప్పు రాస్బెర్రీస్ కూడా వేసుకున్నానండి. మీకు అవైలబుల్గా ఉన్న ఫ్రూట్స్ అన్నిటిని వేసుకోవచ్చు. ఈ విధంగా వాటన్నిటిని ఒకసారి మిక్స్ చేసుకుని ముందుగా ఖాళీ చేసి పెట్టుకున్న వాటర్ మిలాన్లో ఈ కలుపుకుని పెట్టుకున్న ఫ్రూట్ మిక్స్ని వేసేసుకోవాలి. వాటన్నిటిని ఒకసారి అడ్జస్ట్ చేసుకుని గ్యాప్స్ ఏమీ లేకుండా దాని మీద ముందుగా లిడ్లా కట్ చేసి పెట్టుకున్న వాటర్ మిలాన్ పీస్ని దాని మీద పెట్టేసుకుని ఒక 1/2 అవర్ బయట పెట్టినా పర్వాలేదు, అలాగే ఫ్రిడ్జ్లో కూడా పెట్టుకోవచ్చండి. ఆ విధంగా పెట్టుకున్న 1/2 అవర్ తర్వాత ఈ విధంగా మన వాటర్ మిలాన్ జెల్లీ రెడీ అయిపోయింది. పర్ఫెక్ట్గా వాటర్ మిలాన్ జెల్లీ రెడీ. ఫ్రూట్స్తో చేసే రెసిపీ కాబట్టి ఆరోగ్యానికి చాలా చాలా మంచిదండి. బయట కొనిచ్చే వాటికంటే మనం ఇంట్లో ఇలా రెడీ చేసి పిల్లలకు పెడితే ఆరోగ్యానికి ఆరోగ్యం, టేస్టీకి టేస్టీ, పిల్లలు స్పెషల్గా ఫీల్ అవుతూ ఉంటారు. ఈ వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి.